దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 2 ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. 1 Corinthians chapter 15 and verse 10. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృప. ప్రియ దేవుని బిడ్డలారా, నేనేమై ఉన్నానో ఇది కేవలము దేవుని కృపను బట్టి అయ్యున్నాను. జాగ్రత్తగా గమనించాలి. Whatever you are today is because of God. You have to acknowledge. మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తివై ఉండొచ్చు, మంచి వ్యాపార లాభంలో నువ్వు జీవిస్తుండవచ్చు, కానీ ఇది దేవుని కృపని నువ్వు గుర్తించాలి. లేకపోతే నీవు దేవుని త్రోసివేసిన వ్యక్తివైతావు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప నిష్ఫలము కాలేదు. Let me read this in English. But by the grace of God I am what I am, and his grace which was bestowed upon me was not in vain, but I labored more abundantly than they all, yet not I, but the grace of God which was with me. Priya Devuna Bidlara, what I am is because of the grace of God. ఈరోజు దేవుని కార్యాలు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన సమాజంలో, మన దేశంలో మనం చూడాలంటే మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపని గుర్తించాలి. మన తలాంతు కాదు, మన యొక్క గొప్పతనము కానే కాదండి. వాట్ ఎవర్ వి ఆర్ ఈస్ జస్ట్ ప్యూర్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వారికంటే శ్రేష్టమైన వారము, లేక వారికంటే వీరికంటే మంచి వారము, అందుకే అని ఏమి లేదండి. ఇట్స్ ప్యూర్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. प्योरली द ग्रेस ऑफ गॉड. हिंदी में पढ़ेंगे 1 कोरिन्थी का पत्र, उसमें 15 अध्याय और 10 वचन पढ़ रहा हूँ. परंतु मैं जो कुछ भी हूँ परमेश्वर के अनुग्रह से हूँ, और उसका अनुग्रह जो मुझ पर हुआ वह व्यर्थ नहीं हुआ. वो व्यर्थ नहीं हुआ. मैं जो भी हूँ పరమేశ్వర్ క అనుగ్రహ సే హీ హూ. ఈరోజు నువ్వేమై ఉన్నావో కనుక ఈరోజు ప్రతి ఒక్కరము దేవుని కృప మీలో వ్యాపించాలి, దేవుని కృప మీలో ఫలించాలంటే నీవు ఏమై ఉన్నావో ఇది దేవుని కృపను ఒప్పుకోవాలి. నువ్వు ఎంత కష్టపడినా, పౌలు అంటాడు, నేను కష్టపడ్డాను కానీ దేవుని కృప నాకు తోడయుందన్న వలన కష్టపడ్డానంటున్నాడు. అర్థమవుతుందండి? అవును, నువ్వు కష్టపడ్డావు, నువ్వు ప్రయాసపడ్డావు, నువ్వు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసావు, మంచిగా ఆలోచన చేసావు, కానీ దేవుని కృప లేనిదే నీకు ఇన్వెస్ట్మెంట్, నీ ఆలోచన నీకు అక్కడికి రాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు మినిస్ట్రీ చేస్తున్న వ్యక్తివైనా, సేవ చేస్తున్న వ్యక్తివైనా, మంచి సంఘము, మంచి విశ్వాసులు కలిగి ఉన్నా, ఇది నీ ప్రయాసం కాదు, ఇది దేవుని కృప ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వీ షుడ్ అస్క్రైబ్ ఆల్ గ్లోరీ టు గాడ్. దేవుడు ఏ విధంగా నిన్ను తప్పిస్తూ ఉన్నాడో, ఏ విధంగా నిన్ను కాపాడుతూ ఉన్నాడో చాలా సందర్భాలు మనకు తెలియదు. దుష్టుడు పొంచి ఉన్నాడు నిన్ను నాశనము చేయుటకు. దుష్టుడు పొంచి ఉన్నాడు నిన్ను పడగొట్టుటకు, నిన్ను పాడు చేయుటకు, నిన్ను అవమానపరచుటకు, నువ్వు లేకుండా ఉండుటకు. కానీ దేవుని కృపయే ఈరోజు నన్ను ఆదుకుంటుంది. దేవుని కృపయే మనల్ని కాపాడుతుంది. అందుకే మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలదు. ఎందుకు తెలుసా? దేవుని కృప నీకు తోడై ఉన్నది. परमेश्वर का अनुग्रह आपके साथ है, इसलिए आपके विरोध कितने भी हथियार वो सक्सेस नहीं होंगे. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ,
మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగిన దేవుడై ఉన్నారు. స్తోత్రములు. అవును తండ్రి, ఈరోజు మేమేమై ఉన్నాము, ఇది కేవలము మీ కృపను బట్టి ఉన్నాము నాయన తండ్రి. మా సొంత బలము, మా సొంత శక్తి కాదు నాయన. మా జీవితంలో నాయన యుద్ధము మాది కాదు, యుద్ధము నీదే ప్రభా, యుద్ధము యెహోవాదే. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేసిన స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు నాయన దేవా, జాబ్స్ రాకుండా అడ్డగిస్తున్న ప్రతి క్రియ ఆలోచనను యేసు నామములో లయపరుస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూ నాయన వారు నాయన నీ కృపకు సరెండర్ అవుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల నాయన మంచి జాబ్స్ మీరు అనుగురించి వారు పొందుకున్నందుకు స్తోత్రంలో నాయన. బిజినెస్ చేస్తున్న వారందరూ దీవించి వారి బిజినెస్లో మీ సహాయం, మీ రక్షణ భాగ్యం, మీ బలానికి స్తోత్రంలో. ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన, ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఇంకా కొంతమంది రాస్తున్నారు, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు. అందరి కొరకు అందరూ ఎగ్జామ్ మంచిగా రైట్ కృప దయచేయండి. న్యూ క్లాసెస్కి వెళ్తుండగా, కాలేజెస్కి వెళ్తుండగా, యూనివర్సిటీస్కి వెళ్తుండగా మీ తోడుకై స్తోత్రంలో. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. పరిచయంతట్లో మీ తోడుకై, మీ కృపకై స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను. నిశ్చయంగా దేశాన్ని రక్షించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తాను దేవా. దేశం పట్ల మీ కృపకై స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగా. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.